జమీనా ఫ్రెండ్స్ వచ్చారు చూస్తున్నాం కదా, వాళ్ళు పాపం ఎంత రోధిస్తున్నారో. అసలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలుగా మీరు పరిచయం? ఎట్లా ఉంటారు జమీనాతో? కాలేజ్ ఫ్రెండ్. ఎప్పుడైనా మీకు చెప్పేదా? ఏం చెప్పలేదు. ఎగ్జామ్స్ దాకా మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడలేదు మాతోని. ఈ జగదీష్ గురించి ఏమన్నా తనే జమీనా ఎట్లుంటే చెప్పలేదు. మాతో అందరు మంచిగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, అందరికి తనే చెప్పేది. తనే ధైర్యవంతురాలు మా గ్యాంగ్ లో. తనే ఇట్లా చేసి అన్నిట్లో ఫస్ట్ ఉంటది, అన్నిట్లో ముందు తీసుకోవద్దు. తనే బయటికి తీసుకోవాలి. భయపడతాదా? అసలు భయపడదు, మస్తు స్ట్రాంగ్ ఉంటది. అందరికి ధైర్యం చెప్తుంది, ఇట్లుండాలి అట్లుండాలని. ఎప్పుడైనా చెప్పిందారా ఈ మనిషి ఎప్పుడైనా బెదిరిస్తున్నాడు? ఏం చెప్పలేదు. దాపెట్టుకుంటుండే, అందరితోటి నవ్వుకుంటూ ఉంటుండే, ఎక్కువ ఏం షేర్ చేసేది కాదు. నిన్ననే తెలిసింది. కాలేజ్ మీరు సేమ్ కాలేజ్, అందరం చాలా క్లోజ్గా ఉంటాము. ఎందుకంటే తను బెదిరించేవాడని కూడా తెలుస్తుంది. వాళ్ళ అమ్మని కూడా ఫోన్ లో బెదిరించారు. అట్లా ఏమన్నా మీతో ఫ్రెండ్స్ కదా షేర్ చేసుకున్నారు? ఏం చెప్పలేదు మాకు. చెప్తే మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటాను, ఏం చెప్పలేదు. అన్ని దాపెట్టుకుంది. కాపాడుకుంటుండే ఆమె ఇట్లా చేస్తుందని చెప్తే ముందే ఒక్క మాట చెప్పినా అయిపోగావే. అందరు కలిసి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు కూడా జమీనా విషయంలో ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? వాళ్ళకి శిక్ష పడాల్సిందే. జమీనా జోలికి వచ్చిన శిక్ష పడాల్సిందే. 18 సంవత్సరాలు కూడా నిండలేవు. ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు చెప్పండి మేడం, ఒక్కసారి చెప్పండి. నా బిడ్డకి ఎలాంటి న్యాయం జరిగితే ఆడబడవు కానీ ఆని మాత్రం ఉండదు. ఆనికి మాత్రం శిక్ష పడాలి. దీనికి ఏం చేసిండో, ఇది ఎట్లా అయ్యిందో ఆడు కూడా అట్లా కావాలి. అది ఎట్లా ఎట్లా ఉంటుంది? ఏం జరగాలని చెప్పు తల్లి. మాతోని మస్తు మంచిగా ఉంటుంది, అన్నీ చూసుకుంటుంది. మాకేం కావాలని చేస్తుంది. బయటికి తీసుకోమంటే తీసుకోపోతుంది. మాకు ఎటువంటి లోటు లేదు. ఆమె ఏడికి తీసుకోమంటే అడిగి తీసుకోపోతుంది. ఎట్లా జగదీష్ గురించి ఎప్పుడు కూడా ఏం చెప్పలేదు. అసలు మాతో 1 వీక్ నుంచి మాట్లాడట్లేదు. ఆమె ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మాట్లాడట్లేదు. అసలు ఏం చెప్పలేదు మాకు. ఇప్పుడు ఆమె చనిపోయింది, సూసైడ్ చేసుకుని ఆడు కూడా సూసైడ్ చేసుకోవాలి, ఆడు కూడా చచ్చిపోవాలా, ఆడు కూడా ఇట్లా నరకం మనం అనుభవియాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడవాలి. ఇంత గానం మాకు జరిగిన వాళ్ళకి కూడా జరగాల అంతే. తన ఒంటి మీద గాయాలు చాలా ఆమెకి ఎట్లాంటిది జరిగిందో వాళ్ళకి కూడా అట్లనే జరగాల. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇట్లానే బాధపడాలి. ఇంత బాధ పెడుతుండు వాళ్ళ పేరెంట్స్ని. వాళ్ళ డాడీకి ఎంత ఇష్టం అదంటే. వాళ్ళ డాడీ చచ్చిపోతాడు దానికోసం. వాళ్ళ ఇంట్లో కూడా అట్లనే ఉండాలి. చూస్తున్నాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. ఈ సొసైటీ ఎక్కడికి వెళ్తుంది మేడం? ఇంటికి వచ్చి అంత విధంగా చేసి అంత ఇచ్చేసి వెళ్తే మిగతా పిల్లల పరిస్థితి ఏంటిది మేడం? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కాలేజీకి వెళ్ళగలుగుతారా? వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు? పక్కన పిల్లకి అట్లా జరిగిందంటే
వాళ్ళ పరిస్థితి ఏంది మేడం? రేపు ఏం చెప్తుంది సొసైటీ? అదే మేడం, ఏం అసలు ఏంది ఈ మగపిల్లలకి ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఎవరు చర్య తీసుకోలేదు. ఇదేనా న్యాయం చేసేది? ఇదేనా ఆడవాళ్ళకి? మాకు న్యాయం కావాలి. వాడిని మాకు అప్పు చెప్పాలి. వాడిని అట్టగే కొట్టి చంపుతాం మేము. వాడిని అప్పు చెప్పాలి. అసలు పోలీసులు ఇంతవరకు చర్య లేదు మేడం. ఎవరన్నా వచ్చారు అసలు ఇక్కడికి? ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? పిల్లలకి ఎప్పుడు కాపలా ఉంటారా పెద్దవాళ్ళు? నా చెల్లి చంపేసారు, నా చెల్లిని కొట్టి చంపేసారు, నా చెల్లిని కొట్టి చంపేసారు. ప్రేమ పేషలు వాడుకున్నారా? ప్రేమ పెడుతుంది. మన న్యాయం కావాలా? మా పెద్దోళ్ళకి చెప్తాం. న్యాయం కావాలి. జరిగిందో వాడికెలా జరిగిందో మేడం, నా బిడ్డ చనిపోయింది, తిరిగి రాలేదు మేడం. నా బిడ్డ ఎంత అవస్థపడి చనిపోయిందో వాడు కూడా అలాగే చంపేయాలా? చండాలను పట్టుకురావాలా? మాకు మా బిడ్డ పోలీసు వాళ్ళు ఏమంటారంటే నిన్నటి నుంచి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, టీమును పంపించినాం, ఇంకా దొరకలేదు. నేను అడిగినా మేడం మీ వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు తీసుకురాలేదంటే ఏం సమాధానం చెప్తలేరు వాళ్ళు. ఏం సమాధానం లేదు వాళ్ళ దగ్గర. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. నిన్న మీకు చెప్పినాం కదా, నిన్న వచ్చి మీకు సహకరించి నీకు బాడీ ఇచ్చినాం కానీ చెప్తున్నారు ఈసారి వాళ్ళు. సరిపోద్దంట అంతే వాళ్ళకి జరిగే. అదే వాళ్ళు చెప్పారు. ఆ సిఐ సార్ ఏమంటుండు, వాళ్ళని అడిగితే వాళ్ళు మేము పట్టుకుంటాం తీసుకొస్తామని చెప్తుండు. తీసుకొస్తాం ఇంటికి పోదా అంటే మధ్యలో ఆపారు జీప్ వచ్చి. మేమందరికి ర్యాలీ వస్తే అప్పుడు వచ్చారు పోలీసులు. అప్పటిదాకా స్పందన లేదు. మమ్మల్ని పట్టించుకునే నాదులు కూడా ఉన్నాడు మేడం. ఇవాళ నా బిడ్డకి న్యాయం జరగాలి. పట్టుకొస్తాము మీరు ఆగండి అని అంటున్నాడు. ఇట్లా క్రియేట్ చేయడం తప్పట. నిన్న అనంగా ఇచ్చాము, ఇంతవరకు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అంతకంటే కట్టుగా వాళ్ళ అక్క ఫోన్ చేసింది, మీరు విన్నారుగా. ఎవరుండే బాంబేలో ఉండే పట్టుకొస్తాం అంటున్నారే కానీ ఏది ఏమైనా న్యాయం జరుగుతుందా? నిన్న నుంచి అల్లాడిపోతున్నారు వాళ్ళు. లోకల్నే ఉన్నారు. వాళ్ళ అన్న వాళ్ళ అక్క అందరు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ అన్న అక్కలు ఇంతకుముందు 24 hours అయిపోయింది. 24 hours అయిపోయినాయి సార్. 24 hours మేము వెయిట్ చేస్తాం సార్. మీకోసం మాకు కావాలి, న్యాయం కావాలి సార్. ఆమె వాడు దొరికేదాకా మేము అందుకు తీసుకురావాలి. మాకు న్యాయం కావాలి సార్. 100% న్యాయం కావాలి సార్. అందరికీ న్యాయం కావాలి. పట్టుకురావాలి సార్. పట్టుకురావాలన్నీ 24 hours మీకు మీ దగ్గర. మేము ఫస్ట్ ఎవరి దగ్గరికి పోలేదు సార్. మేము పోలీస్ స్టేషన్ వచ్చినాం సార్. మీ దగ్గరికి వచ్చినాం మేము నిన్న నుంచి. మేము నిన్న వినండి సార్, వినండి సార్. మేము అదే చెప్తున్నాం సార్. మీరు ఎట్లా చెప్తే మేము అప్పటిదాకా 24 hours మీరు ఎట్లా చెప్తా 24 hours దాకా మీరు ఎట్లా చెప్తా. సార్ ఇప్పుడు 24 hours అయిపోయింది అంటున్నారు కదా సార్. 24 hours అయిపోయింది. మీరు ఎట్లా చెప్తే మేము అంటున్నాం 24 hours
జరగని బాబు. మీరు మాకు సహకారం చేస్తే మేము మా పని మేము చేసుకోగలుగుతాం. సార్ మరి ఏమైంది నిన్న ఆమె పోస్ట్ మార్టం తీసుకొని ఇంటికి వచ్చేదాకా గిట్లా ఒక్క పోలీసులు రాలే, ఒక్కళ్ళు గిట్లా మాకు ఎవరు సహకరించలే. ఒక్కళ్ళు గిట్లా సహకరించలే. మాకు 24 hours గిట్లా మాకు సహకరించలేదు. అంటే ఏం న్యాయం కావాలి కదా? మేడం మేము నిన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేడం. ఎఫ్ఐఆర్ బుక్ అయిందో లేదో, ఎఫ్ఐఆర్ బుక్ అయిన కంప్లైంట్ మా పేపర్ గిట్ల ఇవ్వలే. ఎఫ్ఐఆర్ అయిన బుక్ అయిన పేపర్ ఇవ్వలేదు మాకు. 24 ఏది ఇవ్వలే మాకు. ఎఫ్ఐఆర్ బుక్ అయిన పేపర్ మాకు ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రో లేదో తెలియదు మాకు. మేము 24 hours మాకు న్యాయం చేస్తారు పోలీసు వాళ్ళని మేము ఉన్నాము. ఇంతవరకు మాకు న్యాయం చెయ్యలే. మాకు న్యాయం చేయండి. మీరైనా మీడియా అయినా చేసినా సరే, మాకు పోలీసు వాళ్ళు అయినా చేసిన న్యాయం చెయ్యాలి. మాకు పట్టుకొని రావాలి. అప్పటిదాకా అంత కేరళ చేసేయడం లేదు. అవును మేడం, అంతే. ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేడం న్యాయం జరుగుతుందా? న్యాయం ఎక్కడ జరుగుతలేదు మేడం. న్యాయం జరిగేది ఉంటే ఇప్పటి వరకే జరుగుతుండే. వాళ్ళ అక్క వాళ్ళ అన్న అందరూ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని? ఇంతవరకు ఏం కారణంగా? అంటే వాడు అంత బలవంతుడా? అంటే మేము అంత చేతగానల్లమా? పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మ మేము 20 సంవత్సరాలు అవుతుంది అమ్మ వచ్చి. నా మనవరాలమ్మ, నా బిడ్డమ్మ, నా మనవరాలు చచ్చిపోయిందమ్మా. కాలేజీ పోయి వచ్చే బిడ్డ రాదమ్మా. వచ్చిందాక నమ్మకం లేదు. మేము గరీబ్ వాళ్ళం అమ్మ, మేము గరీబ్ వాళ్ళం అమ్మ, మేము గరీబ్ వాళ్ళం. రాష్ట్రం పట్టించుకోదా? ఇవాళ నా బిడ్డ కడుపు కాలింది, రేపు ఎంతో బిడ్డల కడుపులు కాలుతున్నాయి. ఇసుమంటి ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాం టీవీలలో, ఈడియాలలో ఎన్నో చూస్తున్నాయి. చూసిన గవర్నమెంట్ పట్టించుకోవట్లా. ఏమి రిపోర్ట్ గిట్లా హాస్పిటల్ కింద ఇట్లా మనకు మామూలు రిపోర్ట్ గిట్లా వస్తుంది. మామూలు రిపోర్ట్ గిట్లా మాకు పోలీసు వాళ్ళు ఏమీ చెప్పలే. ఇంతవరకు ఏం చెప్పలే మాకు. అవును 24 hours అయిపోయింది మేడం. అవును ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రో లేదు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు అంటే నాకు అంటే మాకు ఒక పేపర్ అనేది ఉంటుంది కదా సార్. పేపర్ అనేది మేము సార్ నిన్న నుంచి సార్ మీరు లేదు సార్. మేము ప్రతి నేను మాట్లాడతాం సార్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న అందరు ఇక్కడే ఉంటారు. ఒక్కరికింద పట్టుకోలేదు సార్. అడిగినాం సార్. సార్ నిన్న ఏం జరిగింది సార్? యాక్చువల్గా నిన్న ఏం జరిగింది సార్? సార్ ఏం జరిగింది సార్? అడగనివ్వండి సార్. మీరు ఎందుకు చేస్తున్నారు? అడగనివ్వండి. తీస్తారు ఎందుకు సార్? ఏం జరిగింది సార్ నిన్న? ఏం జరిగింది సార్? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 24 hours అయిపోయిందని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు కూడా నిందితుడు పదాలలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎఫ్ఐఆర్ అయింది, పంచనామా అయింది, పిఎంఈ అయింది, డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళకి ఏంటంటే డౌట్ ఉంది అంటున్నారు, క్లియర్ హ్యాంగింగ్, కాకపోతే న్యాయం చేయాలి మాకు అని చెప్తా ఉన్నారు. దాని మీద మేము ఎఫ్ఐఆర్ కట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ క్రమంలో వాళ్ళు సడన్గా వీళ్ళు కొంతమంది ప్రొవోకేట్గా చేయొచ్చు, ఇంకా వేరే రకంగా ఉండొచ్చు. వాళ్ళకు మిస్గైడ్ చేయడం మూలంగా ఏదో మొత్తం మీద వాళ్ళకు కమ్యూనికేషన్ కరికర్ లేక వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు ఏదో ధర్నా చేస్తుంటే వద్దని చెప్పినాము. మరి స్టేషన్కి రండి మాట్లాడతామని చెప్పినాము. మేము అది అట్లాంటివి ఏం లేవు మేడం, అట్లాంటివి ఏం లేవు, లేదు అట్లాంటివి ఏం లేవు మేడం. మేము నిన్న మేము డాక్టర్ రిపోర్ట్ ఉంటుంది కదా, డాక్టర్ తోటి క్లియర్గా మాట్లాడినాము. అట్లాంటిది ఏం లేదు, క్లియర్ సూసైడ్. నిన్న వాళ్ళ ఫాదర్ ముందరే మేము డెడ్ బాడీ డోర్ బ్రేక్ చేసేసి బాడీని కిందికి దించడం జరిగింది. అక్కడ సస్పిషియస్ అయితే ఏం లేదు. అది చూడాలి మేడం, ఇంకా ఎవరు ఏంటి అనేది అది వెరిఫై చేస్తున్నాం, ఎస్టాబ్లిష్ కాలేదు, చూస్తున్నాం. అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ మదర్ అందరు అక్కడ ఉన్నారు, అందరు ఉన్నారు.
ఇచ్చాడు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు 24 అవర్స్ అయిపోయింది కదా సార్, మరి వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే మేము వాళ్ళ లేరు, ఇల్లు తాళమేసి ఉన్నది కాబట్టి మేము అతని గురించి వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ చెప్పండి, ఇప్పుడు మరి 24 అవర్స్ అయిపోయింది, పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఎవరినన్నా ఒక్కళ్ళు పట్టుకొని రావాల్సింది, ఎవరినన్నా ఒక్కళ్ళు కూడా పట్టుకురాలేదు. రోడ్డు ఎక్కినాక బయటకు వచ్చారు, అప్పటిదాకా నా పిల్ల యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు కంప్లైంట్ రాసుకొని పోయారు అంతే. మరి ఏమన్నా ఉందా? వాడేమని చేపించిందా? వాడేమని చేపిస్తుందా? ఎందుకు అన్నింత? నా బిడ్డ తిరిగి వచ్చిందా? 8 సంవత్సరాలు నా బిడ్డ నాకు తిరిగి వచ్చిందా? నా బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది బట్టి, 2 సంవత్సరాల నుంచి అవుతుంటే కూడా. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? హైదరాబాద్ 20 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్న పిల్ల కాడి చేయడే ఉన్నా. నా 2 బిడ్డలు కూడా గాంధీలోనే కన్నా, నా బిడ్డను కూడా గాంధీలకే తీసుకుపోతున్నారు అనుకోలేదు. లంచగొడుగు నా బిడ్డను చంపేసి సైలెంట్గా వెళ్ళిపోతారు అనుకోలేదు. అమ్మా మాకు ఎమ్మెల్యే న్యాయం జరగాల, న్యాయం కావాలి. మొత్తము ఏం చేస్తాం? ఇక్కడ పట్టించుకోకపోతే చిన్న పిల్లలకి, నాలాంటి పిల్లలకి ఇంకెంతమందికి అయిద్దామా? నా బిడ్డ లాంటి పిల్లలకి తప్పుండొచ్చు, తప్పుంటే ప్రాణాలు తీస్తారమ్మా. ప్రాణాలు తీయడానికి ఆ కన్నది, ప్రాణాలు వేరేవాడు చంపడానికి ఆ కన్నది తల్లిదండ్రి. ఎవరైనా కడుపు అని చెప్పి వాళ్ళ అక్కకి ఫోన్ చెప్పి అన్నది, నా తమ్ముడి కంట్రోల్ పెట్టుకుంటున్నది. మీతో మేడం కంట్రోల్ పెట్టుకుంటుంది. మరి ఎందుకు వచ్చింది? తెల్లారి వచ్చి నా బిడ్డను చంపేసిండు మేడం. నా బిడ్డను చంపేసి కెమెరా ఉంది మేడం. నా బిడ్డ రెక్కలు ఇరిచిందంటే ఇక్కడ గుద్దినట్టు మేడం. ఈ కవిలిపోయి నా బిడ్డ నాకు వచ్చిందా? ఎఫ్ఐఆర్ బుక్ చేసిందని చెప్పారు. సరే పట్టుకుంటామని చెప్పిండ్రు. 24 అవర్స్లో మా పైన తీసుకొచ్చి జైలు వేస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు జైల్లో వేయలేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయినా మాకు ఒక పేపర్కి ఇట్లా ఇవ్వలేదు. మాకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇట్లా మాకు తెలియదు. ఖాళీ రాసుకుంటారు, ఎఫ్ఐఆర్ బుక్ అయిందో లేదో తెలియదు సార్ మాకు. పొద్దున్న నుంచి అంటే మాకు 24 అవర్స్లో మేము పట్టిస్తామన్నారు. వాళ్ళ అక్క, వాళ్ళ అన్న అందరూ ఇక్కడనే ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడిండ్రు, పోలీసులతో ఇట్లా మాట్లాడిండ్రు. కానీ మాకు ఇంతవరకు న్యాయం కాలే. 24 అవర్స్ మేము ఇక్కడ అమ్మాయిని తీసుకొచ్చినాం. నిన్న 6 గంటలకు ఇంటికాడికి తీసుకొచ్చినా ఒక పోలీసులు రాలే. మాకు ఒక్కరి గిట్ట మాకు సహకరించండి సార్. మేము కావాల్సి ఇంత చూసినాం, వేడి చేసినాం. పోలీసులు మాకు సహకరిస్తారేమో, మాకు న్యాయం చేస్తారేమని మేము సహకరిస్తారు, మాకు న్యాయం చేస్తారు పోలీసులు. పోలీసులు ఒక దేవుళ్ళు, మాకు సహకరించాలని మేము ఇట్లా కోరుకున్నాము. 24 అవర్స్ అయింది సార్, ఇంతవరకు పట్టుకోలేదు. ఎవరన్నా క్రిమినల్ ఉంటే 24 అవర్స్ కాదు, 12 అవర్స్ అయినా పట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది. ఇంతవరకు అమ్మాయిని కొట్టి చంపేసిండా, ఇంకేమైనా చేసిండా సార్? ఇంకేమైనా చేసిండా? మీరు అన్నట్టు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయితేనే కదా పోస్ట్ మార్టం అవుతుంది. అమ్మాయి చావులో అనుమానం ఉందనే పోస్ట్ మార్టం పంపాము. అర్థం చేసుకోండి. మేము మీకే ఎగరేజ్ కాదు, మేము మీ తరఫే ఉన్నాం, మీకే న్యాయం చేస్తాం. అమ్మాయి చనిపోయినందుకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీకు మాటిస్తున్నాం. ఎన్ని రోజులు పట్టింది సార్? న్యాయం అనేది 24 గంటలు కాదు. కోర్టులో చేయాలి. పోలీసులు మనిషి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.